పశ్చిమ గోదావరి జిల్లా కామదేనులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఆయన ఒక్కసారైనా కలవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు సిద్ధాంతంలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం రానున్నారు. దీంతో ఆ సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధం కాగా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా నువ్వా బాబు ఇలాగంటాడు. ఎప్పుడైనా చంద్రబాబు గారిని ఎప్పుడైనా చూసావా? హైదరాబాద్ వెళ్తే కాపాడతాడే కాపాడు. ఇప్పుడేం నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గటాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. మన ఇద్దరం వెళ్దామా? ఎక్కడే కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా తేజీ మీద ఉంటాడైనా మనం తప్పించుకుని నింపాదంగా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారి అని నమస్కారం పెట్టామనుకో మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. అవునా? శుభ్రంగా మన కాళ్ళకాడికి వచ్చేస్తున్నాడు. చూడాలి. మహానుభావా నువ్వు సరళగా ఉండాలి అని చూసి శాంతిస్తాడు. ఇలాగెల్లా చేసి ఆపుతాడు. మనిషి మంచోడా? మంచోడు ఎట్టు మంచోడు. చూస్తావైతే చంద్రబాబు గారు వస్తే చూస్తా. నువ్వు పట్టుదలకు వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. పోనీ చూద్దాం. సొయ్యంగా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతాడా. నువ్వా బాబు ఇలాగంటాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ మంగళవారం. వీడియో నెటిజన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంతో ప్రేమాభిమానాలతో ఎదురు చూస్తున్న సత్యనారాయణ కోరికను మన్నిస్తూ సిద్ధాంత పర్యటనలో ఆయన్ను స్వయంగా కలుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. తన జీవితకాల కోరిక చంద్రబాబుని కలవాలని, ఆ కళ రేపు సాకారం అవుతుందని సానబోయిన సత్యనారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన్ను పెద్దగా ఏమీ అడగాలి అనుకోవట్లేదని సత్యనారాయణ అన్నారు. తమ ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉండాలని అడుగుతానని చెప్పారు. నా పేరు సాంబం సత్యనారాయణ అండి. ఓకే, రేపు చంద్రబాబు నాయుడు కలుస్తున్నావు. ఎలా ఉంది నీకు? మీరు జరిగించలేరు. అంత ఇష్టంగా నాకు బలం వచ్చేయండి. అంత ఎక్కేది కదా నా జీవితం. ఇది ఉన్నాయి సార్. ఆయన రక్షించలేనా బచ్చించలేనా ఎందుకైనా తెలిసాను. నేను ఇంకా నా టైం అయిపోయింది. అలాంటి మహానుభావం చేతిలో పడ్డాను అనుకో వెళ్ళుకోవడానికి సర్వీస్ ఇచ్చేస్తాను. అది నాకు 95. డైలీ ఏం చేస్తావు? పొద్దుటే పొలం వెళ్ళి ఏం చేయలేదు. 5-6 మాసాల మధ్య మాన్ చేశాను బాబు. అంతకు ముందు గోళ్ళ ఉండి పొద్దున్న గోళ్ళు చూసుకుని పాలు తీసుకుని వచ్చేవాడిని. ఓ చేతాకి తాగేసేవాడిని. మళ్ళీ దగ్గేసేవాడిని. మళ్ళీ వెళ్ళిపోయి దగ్గేసేసేవాడిని. కానీలో చింతగా చాడం తీసేసి పడుకుని మళ్ళీ 4 వెళ్ళిపోయింది. నా దగ్గర రానందు. నాకు 5 ముగ్గురు కూతుళ్ళు 2 కొడుకులు. చంద్రబాబు నాయుడు కలవాలని చాలా మందికి కోరిక, ఆశ ఉంటది. ఎవరికి అది పెద్ద సాకారం కాదు. 95 ఏళ్ల వయసులో నీకు సాకారం అయింది. నువ్వు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేనండి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మీకు చదువుకో నమస్కారాలు. మా పశ్చిమ గోదావరి జిల్లాలోకి మీరు అడిగెట్టారు. చిన్న గ్రామం. మీలాంటి మహానుభావుడు అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పుడు 10 కోట్లకి 10 లక్షలకి మీరు వద్దెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చదువుకో నమస్కారాలు. ఏం చేసి మీరే వారు రక్షించడం మీరే బతించడం మీరే. నా ఆయుధ అయిపోయింది. మీ కాళ్ళు కాడగా రావాలని నా కోరుకు. మీ దయ అంత మీరే వారు రక్షించడం మీరే బతించడం మీరే. ఇది బాబు. చంద్రబాబు నాయుడు అంటే నీకు ఎందుకు ఇష్టం? నాకంటే నాకు ఎప్పుడు మధ్యించి రామారావు గారు ఎందుకంటే రామారావు గారు అన్న ఎక్కువ సినిమా రామారావు చూస్తాను బాగానే. ఆయన కొడుకులు చూస్తాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మంచి మాటలు టీవీలో ఎక్కువ చూడు అవన్నీ ఆలోచించాను. ఉన్నాయన్నీ కట్టేసి అది అలా చేస్తాను నా ఉద్దేశం. ఈ వీడియో ఎలా వెళ్ళింది చంద్రబాబు నాయుడు దగ్గరికి? ఎవరు తీశారు వీడియోలో? ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఇదో నా ఫోటోలో నా చెట్టు మీకు ఎత్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర మీరు వస్తానన్నారు కాబట్టి వచ్చి చూస్తాను అని మాట్లాడాను. మన వీడియోలో
మీ అబ్బాయి మాకు బాగా తల్లిదండ్రులు కానీ చెప్పారు 2 పూటలు వచ్చేస్తాడు మంచి అడగనాకే చేసేది నిన్న కదిలిన చంద్రబాబు నాయుడు గొడవ మంగళవారం అన్నాడు ఇప్పుడు పొద్దున్న వచ్చేవాళ్ళని తెలిసిందా నీకోసం ఓ రోజు ముందు వచ్చేస్తున్నాడు. వచ్చేసి నువ్వు వెలుగు బట్టలు వేసుకోవాలి శుభ్రంగా ఉన్నావే చూసుకోవాలి బండి మీద అడ్డానండి